హాయ్ ఫ్రెండ్స్, నిన్న గేమ్ అంతా చూశారు కదా. దానికి సంబంధించి మన ప్రోమోలో కూడా పెట్టుకున్నాం, నిన్న ఎపిసోడ్లో కూడా పెట్టాము. కానీ డీప్గా కొంచెం మాట్లాడుకుందాం. ఒక గేమ్కి వచ్చేసి వాటర్ టబ్లో పండుకున్న తర్వాత సుమన్ శెట్టి గారు టచ్ చేశారు అని లేపేశారు. మరి సుమన్ శెట్టి గారికి అన్యాయం జరిగిందా లేదంటే నిజంగానే టచ్ చేశాడని చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి దివ్య తెగ బాధపడిపోతుంది. భరణి గారు నమ్మి మోసపోయానని, నన్ను మోసం చేశారని చాలా బాధపడుతుంది. మరి తను చేసింది మోసం కాదా, అదే మోసం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి మన కళ్యాణ్ బాబు గారు కెప్టెన్ గారు అయ్యారు కదా. మరి కెప్టెన్ అయ్యటానికి పునాది తనుజ, అవునా కాదా? దీనికి మూలం శ్రీజ ప్లాన్ అయితే పూర్తిగా వర్కౌట్ అయింది. ఫుల్ ఖుషీలో శ్రీజ ఉంది, ఎందుకంటే తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు. అదేందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం కామెంట్ అయితే చేయండి. ఏదైనా సరే, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా కామెంట్ చేయండి. ఎక్కడి నుంచో చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కొంచెం బూస్టింగ్ వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ గేమ్కి వచ్చేటప్పటికి తనూజ, నాకు స్విమ్మింగ్ రాదు, నాకు భయం, నాన్న నీళ్ళు నేను పడుకోను అంటే భరణి గారు సపోర్ట్ తోటి నేను ఇక్కడే ఉంటామా, నన్నే చూడని చాలా ప్రేమగా, అంతకంటే కన్న తండ్రి కంటే కూడా ఎక్కువగా సపోర్ట్ చేశాడు, ప్రొటెక్ట్ చేశాడు. ఆ తనూజని పడుకోబెట్టాడు. అప్పటికి బిగ్ బాస్ అడిగితే కూడా నేను ఒక్కదాన్నే తనుజ సపోర్ట్ చేస్తానని చెప్పాడు. అంతకుముందు ఏం జరిగింది, తనుజ దాంట్లో అంటే ఇమ్మాన్లు ఏం చేశాడంటే, తనుజకి మా మమ్మీకి ఇద్దరికి సంజన గారికి హెల్ప్ చేయాలి కాబట్టి పక్కన పడుకోబెడదాము అన్నాడు. కళ్యాణ్ ఏమన్నాడు, లేదు శ్రీజకి తనుజకి నేను హెల్ప్ చేస్తాను, తనుజని శ్రీజ పక్కన పడుకోబెడితే నాకు వీలైద్ది అన్నాడు. ఇక్కడ కన్నింగ్ అనేది అది ఎంత ప్రమాదకరమైన మాట అనేది అనొచ్చా అనకూడదు నాకు తెలియదు, మీరు చెప్పండి నాకు. కళ్యాణ్ మాటల్లో తనూజ దూరంగా ఉంటే నేను వెళ్ళి నీళ్లు తీసుకురాలేను, ఇక్కడ పక్కనే ఉంటాం అనేది ఎంతవరకు కరెక్ట్? రాము ఉన్నాడు అనుకోండి, రాము ఎక్కడో ఉన్న సంజన దగ్గర ఇక్కడ శ్రీజ నీళ్లు తీసుకొని వెళ్ళి సంజన దాంట్లో పోసి వస్తున్నాడు. రాము 2 అడుగులు వేసి తనుజ హెల్ప్ చేయడలేడు. ఆ కళ్యాణ్ ఈ కంటెంట్ అయ్యాడంటే ఎవరు దానికి మూల కారణం? తనుజ కదా. ఈ తనుజ అతను కన్నింగ్ తెలుసు తెలియక నటిస్తుందో తెలియదు, కానీ ఇంకా అతను తనుజని వాడుకొనే పైకి వస్తున్నాడు తప్పితే, వాడుకోనంటే గేమ్లో పైకి వస్తున్నాడు తప్పితే ఇతని వల్ల తనుజకి ఉపయోగం ఏమీ లేదు. పైగా భరణి గారు, దివ్య వీళ్ళందరూ దూరం అయిపోతున్నారు. ఆ అమ్మాయి వల్ల ఇతను పైకి వస్తున్నాడు, ఇతని వల్ల వాళ్ళు ఒక చిన్న కుటుంబంలాగా ఏర్పడిన భరణి గారు, దివ్య, తనుజ, ఇమ్మానుయేల్ వీళ్ళందరూ చెల్లాచెదరైపోయారు ఇతను చేయబట్టి, ఆ పిల్ల మైండ్ని మార్చబట్టి. మరి ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేశారో శ్రీజ, కళ్యాణ్, తనుజని వాళ్ళ మాటల్లోనే ఉండిపోతుంది. నిన్న అంతగా లైవ్లో ఇమ్మాన్లు ఎంతగా చెప్పాడో, ఏదన్నా జరుగుతుంటే మాతో డిస్కస్ చేయి. దివ్య కూడా చెప్పింది, మనసులో ఏమన్నా ఉన్నాయి బయటకే చెప్పింది కదా, ఏదైనా సరే మాతో చెప్పు, మాతో డిస్కస్ చేయి, మేము దూరం కాదు, మేమందరం మీ హెల్ప్ చేసేవాడు అని అంత ఇదిగా అంత ప్రేమగా చెప్తే, మళ్ళీ ఆ గేమ్లోకి వెళ్ళి కళ్యాణ్ నుంచి ఇమ్మానుయేల్ తీసేయటం కరెక్ట్? అది ఒకవేళ చివరికి దివ్యని తీసేయకుండా కూడా లాస్ట్కి దివ్య తనుజ ఉంటే ఖచ్చితంగా దివ్య తనుజనే కెప్టెన్ చేసేది. ఎందుకంటే తనుజ మొన్న వచ్చింది, 5 వారాల నుంచి ఉంది, దివ్య మొన్న వచ్చింది కాబట్టి. అసలు కూడా గెస్సింగ్ లేకుండా తనుజ ఎందుకు కళ్యాణిని అంత పైకి లేపి కెప్టెన్ చేసేసింది? వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఆ వాటర్ టాస్క్లో భరణి గారు తనుజ కోసం పడిన కష్టం ఎవరో పడలేదబ్బా. ఎంత రొప్పాడో, అంత రొప్పుతూ పరిగెత్తుతూ నీళ్లు పోస్తూనే కూడా, మా తనుజ ప్యాకప్ చేస్తావు, నువ్వు డూ ఇట్ అంటే ఎంత పుషింగ్ ఇస్తూ ఉన్నాడు. ఆ కష్టాన్ని కూడా లేకుండా చేసింది ఆ పిల్ల. వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళు పడ్డ శ్రమకి విలువ లేకుండా చేసి కళ్యాణ్ని కెప్టెన్ చేసుకొచ్చింది. వాళ్ళు ఎంత బాధపడతారు. వాళ్ళు సేఫ్ జోన్లో తీసుకురావాలంటే ఎంత కష్టపడ్డారు తనుజని అక్కడ తీసుకురావడానికి. ఫస్ట్ కళ్యాణ్ని సేఫ్ జోన్లో పెట్టినప్పుడే వాళ్ళు బాధపడి, నువ్వెందుకు చేసేవి ఇట్లా, నువ్వు కూడా సపోర్ట్ చేస్తేనే కదా అతను గెలిచింది అని ఎంత బాధపడ్డారు. ఆ బాధపడ్డ దానికి కూడా విలువ లేకుండా చేసింది తనుజ. నిజంగా తనుజని చూస్తే రాత్రి నాకైతే చాలా బాధ వేసింది అబ్బా, చాలా బాధ వేసింది. భరణి గారు వాళ్ళు ఎందుకు ఇంత హెల్ప్ చేస్తారు ఈ అమ్మాయికి? వాళ్ళ కష్టాన్ని అమ్మాయి గమనించట్లేదు, విలువ ఇవ్వట్లేదు కష్టానికి. వీళ్ళకి అమ్మాయికి హెల్ప్ చేయకుండా ఉంటే మంచిది భరణి గారు, దివ్య వాళ్ళు. కానీ దాని అంతవరకు అయితే ఇక్కడ గేమ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ రాము తట్టాడు. దీనికి ముందు ఏం జరిగింది, తనుజ, భరణి, దివ్య ఈ ముగ్గురు కూడా మాట్లాడుకున్నారు. ఏమని, ఎవరితో వచ్చినా కానీ మన లైట్లు మనం ఆపుకోవద్దు అని డిసైడ్ అయ్యారు ముగ్గురు గ్రూప్గా. మిగిలిన ఎవరున్నారు, కళ్యాణ్, ఇమ్మానుయేల్, రామ ముగ్గురు ఉన్నారు. సంజన సంచాలక్.
ముందు ఇంకొక విషయం ఏం జరిగింది, అందరూ కలిసి సంజన సంచాలక్ కాబట్టి తన కొడుకునికి ఫేవర్ చేసిద్ది, తన కొడుకుని కాపాడుకుంటుంది, తన కొడుకును కెప్టెన్ అయ్యేటట్టు చేసుకుంటుంది అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అన్నారు, ఏమన్నది కూడా. అది విన్నట్టే మన బిగ్ బాస్ కరెక్ట్గా సంజననే పెట్టేశాడు అక్కడ సంచాలక్గా. రాముని తట్టింది, రాము వెళ్ళి దివ్యాని లైట్ ఆఫ్ చేసాడు. ఎవరు చెప్పమంటే అక్కడ ఏం జరిగిందో తెలుసా, రీతు. కానీ నాకు కామెంట్ పెట్టారు, అది మరి కరెక్టా కాదా అనేది. రీతు అయితే చూసింది, మరి ఆ చూపు మరి చూపించడానికి చేసిందా ఏందనేది నాకు అర్థం కాలేదు. కానీ రీతు అయితే చూడటం అయితే జరిగింది. రాముని ఎందుకు ఏం గెస్టింగ్ చేస్తుంది, భరణి తనుజ నన్ను తీరు, ఇమ్మానేలు తీరు, ఇంకా మిగిలింది ఎవరు, కళ్యాణ్ రామునే. కళ్యాణ్ కాదు కానీ రాము తీస్తాడు ఎట్లా అనుకుంటుంది, అది గెస్సింగ్ చేసానని ఎట్లా అంటుంది. అంతకుముందే కళ్యాణ్ని వరస్ట్ ప్లేయర్ అని తీసేసింది. మరి ఆ కోపం ఎవరి మీద ఉంటుంది, ఎవరికి ఉంటుంది, కళ్యాణ్కి ఉంటుంది కదా తన మీద. మరి కళ్యాణ్ తీయడని ఎట్లా అంటుంది, వరస్ట్ ప్లేయర్ అనేది పెద్ద మాట. అంత మాటని అంతమందిలో అంటే కళ్యాణ్కి కోపం పెట్టుకుంటాడు కానీ మరి కళ్యాణ్ తీయడని ఎట్లా అంటుంది దివ్య. నాకు తెలుసు తీయడు. రాము గెస్ చేశానంటే సంజన 3 సార్లు నొక్కి నొక్కి అంటాం. ఇది హింట్ ఇస్తున్నట్ట లేదంటే అడుగుతున్నట్ట, మీరు చిన్న కామెంట్ చేయండి. మరి మిగిలిన వాళ్ళని అడగలేదే, కరెక్టేనా 3 సార్లు మిగిలిన వాళ్ళని అడగలేదే. ఇక్కడే ఎందుకు అడిగింది, రాము కరెక్టేనా 3 సార్లు ఎందుకు అడిగింది, హింట్ ఇస్తుందా లేదనేది చిన్న కామెంట్ చేయండి. ఇంకోటి, రీతు కూడా ఐ కాంటాక్ట్ ఇచ్చింది, లేకపోతే అంత గెస్సింగ్ చేసి అంత టాలెంట్ అక్కడ ఏమి లేదులే కానీ గెస్సింగ్ రీతు కూడా హై కాంటాక్ట్ ఇచ్చింది. అది కూడా మరి దివ్యాన్ని చూసిందా రాము వైపు చూసిందా ఏందనేది మీరే కామెంట్ చేయండి. ఒకటి. రెండోది, ఇక్కడ తనుజ వెళ్ళి దివ్యాన్ని తీసేసింది, అక్కడే తప్పు చేసింది తనుజ. చాలా బ్లండర్ మిస్టేక్ అక్కడే. వీళ్ళు మాట్లాడుకున్నది ఏంటి, ఆ మాట్లాడుకున్నదాన్ని ఇక్కడ బ్రేక్ చేసింది. లాస్ట్లో దివ్య తనుజ దివ్య భరణి దివ్య తనుజ దివ్య ముగ్గురు ఎవరుండా కానీ లాస్ట్లో తనుజ దివ్య ఉంటే తనుజనే కెప్టెన్ చేసేది, తనుజ భరణి ఉండగానే తనుజని కెప్టెన్ చేసేవాడు, లేదంటే భరణి కెప్టెన్ అయ్యేవాడు. అది కదా ఆలోచన చేసింది వాళ్ళు. మరి ఆ ఆలోచన కూడా గుర్తుపెట్టుకోదా తనుజ. ఎప్పుడు చూసినా కళ్యాణ్ వైపే లాగుతుంటుంది. పైగేమో నన్ను బ్లేమ్ చేస్తున్నావు, నన్ను ఫ్రెండ్లీగా ఉండు, ఇది బయటకు వెళ్తామనుకుంటారు. ఈ మాటలు చెప్పిద్ది, మళ్ళీ అతని ముందే కూర్చుంటుంది, అతని ముందే నవ్వుద్ది, ఎవరితో కూర్చోదు, ఇద్దరు కూర్చుంటారు, ఐ కాంటాక్ట్లు ఇచ్చుకుంటారు, మ్యాచ్ ఎదురేసి ఊరుకుంటుంది. బయటేమో ఇది బయటికి బ్యాట్కి వెళ్తుంది, ఏమనుకుంటారంటది. ఏం చేస్తుంది తనుజ, ఏమన్నా అర్థమవుతుందా. మనకు కనపడేదేమో అతను చేస్తున్నట్టు కనపడుతుంది కానీ తనుజ పైకి మాటలు చెప్పినంత ఇదికి అక్కడ ప్రవర్తన లేదు. మరి ఇక్కడ ఇంత జరుగుతుంది కదా, ఇంత చెప్పుకున్నారు కదా, చిన్న ఆలోచన గెస్సింగ్ ఉండదా. దివ్యని తీసేసింది అక్కడ. దివ్య కూడా వాటర్ బాటిల్ కష్టపడింది కదా, భరణి గారి మాటనే కదా దివ్య కష్టపడింది. అప్పటికి దివ్యకి తనుజ ఒక కొట్లాలు జరుగుతున్నాయి కదా. మరి భరణి గారు పిలిచి దివ్య రా తనుజ హెల్ప్ చేయాలని బట్టే కదా హెల్ప్ చేసింది వాటర్ దాంట్లో అంత కష్టపడి కూడా. మరి ఆ కష్టాన్ని ఎందుకు గుర్తుంచకుండా భరణి గారికి సపోర్ట్ చేసింది తనుజ. భరణి సపోర్టు పక్కన పెట్టింది, దివ్య సపోర్ట్ పక్కన పెట్టింది, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది. ఇదేంటి నాకు అర్థం కాదు. పైకేమో నేను ఫ్రెండ్లీగా ఉన్నాము, నువ్వు అందరితో కలువు, ఇవన్నీ మర్చిపో, గేమ్ ఆడు అని సలహా ఇస్తున్నట్టు అక్కడ తొక్కల సలహాలు. ఏం చేస్తుంది తనుజ ఫ్యాన్స్ కొంచెం ఆలోచించండి. కొంచెం తనుజ ఫ్యాన్స్ తనుజకి ఎంత విలువిస్తారు, మంచి అమ్మాయి మంచి బాగుంటుందని. అక్కడ ఏం చేస్తుంది ఆ పిల్ల, చూసే వాళ్ళకి మనకు చాలా బాధేస్తుంది. ఎందుకు బాధేస్తుందంటే తనుజ తెలివిగల పిల్ల ఎందుకు ఇట్లా డౌన్ అయిపోతుంది, ఎందుకు వాళ్ళ మాయలో ఉండిపోతుంది, శ్రీజ కళ్యాణ్ మాయలో ఎందుకు ఉండిపోతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, తన గేమ్ని తను పాడు చేసుకుంటుంది అనేదే పెద్ద బాధ. ఎందుకంటే విన్నర్ మెటీరియల్ అనుకున్నాం, తర్వాత టాప్ 5లో క్యాండిడేట్ అనుకుంటున్నాం, మనం టాప్ 2 టాప్ 3 ఉంటుంది అనుకుంటున్నాం. అటువంటి క్యాండిడేట్ ఇటువంటి పనులు చేసి తన గేమ్ను దిగజార్చుకుంటుంటే అభిమానించే ప్రతి ఒక్కళ్ళకి బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. దివ్యాన్ని తీసేసింది, భరణి గారిని కళ్యాణ్ తీసేసాడు. ఇక్కడ కళ్యాణ్ భరణి దగ్గర ఏం జరిగిందో వినండి. కళ్యాణ్ని భరణి గారు వెళ్ళి తట్టాడు. కళ్యాణ్ ఇక్కడ తనుజ సంజన వెళ్ళి ఏం చేసింది, శ్రీజ తలంచింది. ఎందుకు తలంచింది, ముందేం చెప్పింది, తలదించండి అని చెప్పింది. ఎందుకు చెప్పింది, అది ఎందుకు చెప్పిందో తెలుసా, మన డెమాన్ ఐ కాంటాక్ట్ తోటి భరణి వైపు చూపించాడు కళ్యాణ్కి. అంత గెస్సింగ్ చేసే టాలెంటే కళ్యాణ్కి ఉంటే మన నాగ్ సార్ పెట్టాడు కదా గెస్సింగ్ గేము, దాంట్లో ఎందుకు గెస్సింగ్ చేయలేదు, ఇద్దరు శుద్ధమవుతుందని చెప్పాడు కదా నాగ్ సార్ కూడా. అంత గెస్సింగ్ చేసే టాలెంట్ ఉందా కళ్యాణ్ బాబుకి.
ఇక్కడ ఏం జరిగింది, ఖచ్చితంగా డెమాన్ ఐ కాంటాక్ట్ ఇచ్చాడు అతనికి, ఖచ్చితంగా ఇచ్చాడు. ఎందుకంటే మీరు మామూలు ఎపిసోడ్లో కూడా చూడండి, లైవ్లోనేమో తలదించడం 3 సార్లు ఎందుకు చెప్పిందంటే డెమాన్ కళ్యాణ్కి ఐ కాంటాక్ట్ ఇస్తున్నాడు కాబట్టి 3 సార్లు సంజన చెప్పింది. తర్వాత సంజన వెళ్ళి శ్రీజ నువ్వు ఖతర్నాక్ ఉండని శ్రీజ తలోంచి శ్రీజ దగ్గర నిలబడింది. నిలబడ్డప్పుడు సంజన వెనకాలకుండా కళ్యాణ్ డెమాన్ను చూస్తున్నాడు, డెమాన్ను చూస్తున్నట్టు అటు నుంచి భరణి వాళ్ళని చూస్తున్నాడు. క్లియర్ కట్ కనపడుతుంది, అక్కడ క్లియర్గా ఐ కాంటాక్ట్ కనపడుతుంది. గెస్సింగ్ చేసానని చెప్పాడు. సరే భరణి గారు వెళ్ళిపోయారు. ఇక్కడ సంజన ప్లే గేమ్ కూడా ఉంది, ఇక్కడ సంజన ప్లే చేసింది కూడా ఉంది. ఇక్కడ సంచాలకుగా ఉంటా కూడా ఏం ప్లే చేసింది, ఎవరిని లేపేయాలో ఫస్ట్ వాళ్ళని లేపేసింది. భరణిని, దివ్యాని, రాముని ముగ్గురు లేపేసింది స్టార్టింగే. లాస్ట్లో ఏమున్నారు, తనుజ, కళ్యాణ్, ఇమ్మానుయేల్ ఉన్నారు. వీళ్ళలో ఏం గెస్ చేసిందంటే ఇమ్మానుయేల్ వెళ్ళి తడితే, ఒకవేళ ఇమ్మానుయేల్ తీలేదనుకో సేఫ్ గేమ్ ఆడింది తను కూడా హెల్ప్ చేసింది అనుకుంటారు కదా, అందుకని ఇమ్మానుయేల్ని తడితే ఇమ్మానుయేల్ వెళ్ళి తనుజని టచ్ చేసాడు. చూడండి అక్కడ ఇమ్మానుయేల్ తనుజని టచ్ చేయడం ఏంటి? అప్పటి వరకు నాకు తనుజ హెల్ప్ చేస్తున్నాము, తనుజ నువ్వు అట్లా ఇట్లా కళ్యాణ్కి ఎందుకు హెల్ప్ చేసావు, మాతో ఎందుకు మాట్లాడలేదు, అన్ని మాటలు చెప్పిన ఇమ్మానుయేల్ మరి తనుజని ఎటు తీసేశాడు, తనుజ లైట్ టాప్ చేసాడు వెళ్ళి. అంటే తనుజ నా రేస్ నుంచి తీసేయాలనే కదా. మరి కళ్యాణ్ తనుజ ఉన్నప్పుడు కళ్యాణ్ తీయాలి కదా, తనుజ మీద అంత ప్రేమ ఉంటే. మరి కళ్యాణ్ తీయకుండా తనుజని ఎందుకు తీశాడు, తనుజ లైట్ ఎందుకు ఆపాడు అంటే తనుజని పక్క తప్పించాలని. అంటే ఇంకో ప్లాన్ ఏంటి, తప్పిస్తే నెక్స్ట్ వీళ్ళిద్దరే ఉంటారు, కళ్యాణ్ ఇమ్మానుయేలే ఉంటారు, ఓట్లన్నీ కూడా ఇమ్మానుయేల్ పడతాయి. ఒకళ్ళిద్దరు ఎవరు పెట్టాలనుకున్నారంటే ఆ విధంగా ఇమ్మానుయేల్ కెప్టెన్ అవ్వాలనుకున్నాడు. ఒకవేళ తనుజ ఇమ్మానుయేల్ ఉంటే నువ్వు ఆల్రెడీ అయిపోయావు కదా అని ఇమ్మానుయేల్ పక్కకు వస్తారు, అందరూ తనుజని కెప్టెన్ చేస్తారు. ఆ ఉద్దేశం ఉండవాడైతే కళ్యాణ్ టచ్ చేయాలి. అలా కాకుండా తనుజని అడబెట్టి తనుజని టచ్ చేసి తనుజ గెస్సింగ్ చేసింది. ఆ ప్లాన్ తిరగబడి ఇమ్మానుయేల్ అవుట్ అయిపోయాడు. లేకపోతే ఆ సిచ్యువేషన్లో ఇమ్మానుయేల్ కెప్టెన్ అవ్వాల్సింది. లాస్ట్ కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడు అబ్బా శ్రీజ బ్యాక్ సైడ్ ఉన్న కట్టప్ ఎంటర్ అయింది. ఇప్పుడు శ్రీజ కన్నింగ్ ప్లాను స్టార్టింగ్లో జట్టులు చేసినప్పుడు ఏ ప్లానింగ్ అయితే వేసిందో ఆ ప్లాన్ పర్ఫెక్ట్గా ఇప్పుడు అమలైంది. పూర్తిగా పోసగుచ్చినట్టు అమలైపోయింది. ఆ పిల్ల ఎలా అయితే ప్లానింగ్ గీసిందో ఆ ప్లానింగ్ పక్కా ఇక్కడ కరెక్ట్ అయిపోయింది. ప్లే చేశారు, సక్సెస్ అయ్యారు, కెప్టెన్ అయ్యారు. ఏం ప్లే చేసింది, మన ఇద్దరం కలిసి ఆడితే ఎట్ ఎ టైమే మన ఇద్దరు తీసేస్తారు, ఎవరిని, కళ్యాణ్ని, శ్రీజని. కాబట్టి వాళ్ళిద్దరు పగంతా కూడా మన ఇద్దరి మీదే ఉంది, మన ఇద్దరిని తీసేస్తారు. ఇట్లా వద్దు, వేరువేరుగా ఆడదాం. వేరువేరుగా ఆడితే కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఎవరికి వచ్చినా, మన ఇద్దరిలో ఎవరికి వచ్చినా ఓకే, ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకోవచ్చు అని ఆ ప్లాన్ తోటి ఈయన వచ్చి తనుజతోటి టైఅప్ అయ్యాడు, కట్టాడు అనమాట, జత కట్టి ఆడాడు అనమాట. ఎందుకు, తనుజను పట్టుకుంటే వీళ్ళందరూ తనుజ హెల్ప్ చేస్తారు, తద్వారా తను కూడా సేవ్ అవ్వచ్చు అన్నట్టు చేశాడు. అలాగే తను సేవ్ అయిపోయాడు. లాస్ట్ శ్రీజ ఎంటర్ అయింది. వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్, ఎవరిని కెప్టెన్ చేయాలనుకున్నారంటే అసలు కూర్చుందబ్బా, ఎట్లుందంటే బాహుబలిలో రమ్యకృష్ణ లెవెల్లో కూర్చుంది. వీళ్ళందరూ చుట్టూ కూర్చున్నారబ్బా. ఆ పిల్ల ఆడ కూర్చుంటే ఆ పిల్ల లెక్చర్ ఇస్తుంటే డెమాన్, రీతు, ఫ్లోరా, సోమశెట్టి వీళ్ళు ఎదురు కూర్చున్నారు. వాళ్ళకి ఆలోచన లేవా, వాళ్ళు మాట్లాడరా, ఎవరు ఆడేదో తెలియదా? కూర్చొని ఏం చెప్తుంది తెలుసా, కళ్యాణ్కి హెల్ప్ చేసి వీళ్ళు ఎవరు లేరు పాపం, తనుజకు అయితే అందరూ హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ చేసి ఏముంది అక్కడ అసలు? ఆడ కెప్టెన్ అంటే ఏంటి, హౌస్ ఎవరు లీడ్ చేయాలి, ఎవరు కష్టపడ్డారు ఆట, ఎవరి వాళ్ళు ఎవరు కష్టం అన్నారు, ఎవరి వాళ్ళు ఎవరు స్థాయికి వచ్చారు, అది కూడా ఆలోచించాలి. అది ఆలోచించకుండా కళ్యాణ్ ఒక్కడే, కళ్యాణ్కి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అంటే సానుభూతి, సింపతి గెయిన్ చేసింది. అక్కడ గెయిన్ చేసి ఇంకోటి ఏంది, అక్కడ డెమాన్కి కూడా వీళ్ళు ఎవరు హెల్ప్ చేయాలి, వాటర్ టబ్ కాడ డెమాన్కి ఎవరు హెల్ప్ చేయలేదు. అట్లా మనకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, కళ్యాణ్ ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు మనమే చేసుకోవాలి. పైగా కళ్యాణ్ ఎవరితో మాట్లాడలేదు, ఇప్పుడన్నా అందరితో మాట్లాడతాడు, ఎలా కోపం తగ్గించుకుంటాడు, ఎలా చేస్తాడు చూద్దాం, ఈ ట్రాక్లో తీసుకొచ్చింది దాన్ని. ఎటు ప్లాన్ సక్సెస్ అయింది కదా, ఆ ప్లాన్ కొంచెం ఆద్యం పోసి ఇప్పుడు రివీల్ చేసింది. అస్సలు కళ్యాణ్ కెప్టెన్ అవ్వగానే ఇంకో సలహా ఏమిస్తుంది తెలుసా, నిజంగా ఆ పిల్ల ఎంత ముదిరిపోయిన సలహాలు ఇస్తుంది తెలుసా. కళ్యాణ్ వీళ్ళందరూ పెద్దవాళ్ళుగా నేను వేస్ట్ అబ్బా, ఆ పిల్ల తెలివితేటల ముందు చాలా తెలియగలదు. ఏం చేస్తుంది తెలుసా, బ్యాడ్జీ
అక్కడ ఎవరు మన రాము వచ్చి పెడుతుంటే వద్దు దాగాగు ఎవరి చేతి పెట్టించుకోమని తెలుసా? వరస్ట్ అని ఎవరైతే అన్నారో దివ్య చేతి పెట్టించుకోమంటుంది. పెట్టించుకున్నాడు ఆ పిల్ల మాటిని. మళ్ళీ బోర్డు రాగానే బోర్డు తనుజ చదివి పెట్టించుకో అంటే తనుజ వాళ్ళ కెప్టెన్ అయ్యాడనే కదా. లోపలికి వెళ్ళి తనుజను పిలువు నేను పిలుస్తున్నానంటే వెళ్ళి అంటే వీళ్ళిద్దరి మధ్య రాయబారం శ్రీజ తనుజాను కళ్యాణ్ మధ్యలో. భలే కోపం అవుతుంది అబ్బాయి పిల్ల చేసే పనులకి. పిలిచింది, అక్క తనుజక్క ఒకసారి మ్యాటర్ చెప్పకుండా ఒకసారి. అప్పుడు లోపల ఏం జరుగుతుంది? నాకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు? అందరూ నాకు హెల్ప్ చేస్తాను అంటున్నారు. నాకు ఎవరు చేస్తున్నారు? ఒక నాన్న తప్పితే ఎవరు నాకు చేయలేదు. నాన్న నా హెల్ప్ చేసింది, నా తోడు ఉన్నాడని అక్కడ గొడవ జరుగుతుంది. పిలవంగానే వచ్చింది బయటికి. ఏంది అని వచ్చింది. ఏందని అక్కడ అడగాలిగా గిన్నెలు తోముతూ. అనగానే ఈ బోర్డు అంటే నీ చేతితో పెట్టక్క. అసలు ఎంత నెమ్మదిగా ఎంత సౌమ్యంగా మాట్లాడుతుంది శ్రీజ. అనగానే ఈయన పైన చేతులేసి ఎవరిని తనుజ మీద పైన చేతులేసి నడిపించుకుంటూ వెళ్ళి ఆమె చేతులతో బోర్డు పెట్టేస్తున్నాడు అక్కడ. అబ్బా చూస్తుండే భలే ఇరిటేషన్ ఉందబ్బా. ఈ పిల్ల మాటలకి తనుజ మాటలకి చేతలకి సంబంధమే లేదు. అతనంటే ఇష్టం లేదు, అతను దూరం పెట్టాలన్నట్టు మాట్లాడేది. కానీ అసలంటే ఇష్టం ఉంది. కళ్యాణ్ గెస్ చేసినట్టు మనసులో ఉంది కానీ బయట పట్టలేదు అంటున్నాడు చూడు కళ్యాణ్ శ్రీజతోటి. సేమ్ అదే ఉంది. బయటకేమో ఆడియన్స్ని మోసం చేస్తుంది. తనుజ ఎంత మంచిది. నేను నిన్న కూడా ఏం చెప్పానంటే ఒక ఆడపిల్ల ఇంతగా ఇది చెప్తుంటే అబ్బాయి పక్క తప్పుకొని ఆడుకోవడం బెస్ట్ అని నిన్న కూడా చెప్పాను నేను, మంచిది అనుకోని. ఇవన్నీ చూస్తుంటే అసలు అంటే మంచిదంటే మనకు అట్లా కనిపిస్తుంది ఆడియన్స్కి. మంచి పిల్లగా మాటలు చూస్తే మంచి పిల్లగా కనిపిస్తుంది కాబట్టి మనం మంచిది అనుకుంటాం. ఈడు గేమ్ కాడికి వచ్చేటప్పటికి భరణిని మోసం చేసి దివ్యని మోసం చేసి హెల్ప్ చేసినప్పటికి విలువ లేకుండా చేసిందని బాధతో ఉన్నాం. పైన చేతులేసి నడిపించుకుంటూ వెళ్ళి బోర్డు పెట్టించాడు. ఏమన్నా అబ్బా వీళ్ళిద్దరు నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే వాడు పిచ్చోళ్ళ భరణి దివ్య వాడు పిచ్చోళ్ళ ఎమ్మానాళ్ళు పిచ్చోళ్ళ అంటే వీళ్ళే ముసుగులో వీళ్ళే ఫ్రెండ్స్గా ఉంటారు. అక్కడే వాళ్ళ జుట్లు బిక్కోవాలి. ఇతను కూడా నా కుటుంబం చీలిపోయింది. ఇక దివ్య ఏడుస్తుంది చూడక. నేను తెలపు చేశాను, తనుజాన్ని నమ్మాను, నీ వల్లే నమ్మానని భరణి తిడుతుంది. నీ వల్లే నమ్మాను, నిన్ను నమ్మాను, నువ్వు నన్ను తీసుకెళ్ళి తనుజ కంటించావు, తనుజ నన్ను మోసం చేసింది అని గగ్గులు పెట్టి ఏడుస్తుంది. ఈ పాయింట్ మాట్లాడదాం. దివ్య నన్ను మోసం చేసిన తనుజ అంటుంది. మరి తను మోసం చేయలేదా? రాముని కళ్యాణ్ని ఇమ్మాని మోసం చేయాలనుకోలేదా? ముందు ప్లాన్ వేస్తారు కదా మన ముగ్గురు ఉందామని. ఆ ముగ్గురు మోసం చేయాలనుకోలేదా? అంటే తన దాకా వస్తే కానీ మోసం విలువ వస్తే బాధ వస్తుందా? మరి మిగిలిన వాళ్ళు రాముడని తీసేశారు కదా. రాముకి ఎవరైనా హెల్ప్ ఉందా? రాముని టక్కని తీసేశారు కదా. మరి రాము ఇమ్మాని వాళ్ళు బాధపడరా? వాళ్ళు మోసం చేశారు అనరా? వాళ్ళు ఉంటారు ఆ దివ్యాక నాకు మోసం చేసి అనరా వాళ్ళు? అంటే మనకు జరిగితేనే మోసం, ఎదుటి వాళ్ళతో మోసం కాదు. గగ్గోలు పెట్టి ఏడుస్తుంది. ఈ భరణి ఏమంటున్నాడు? ఆ పిల్లకి అర్థం కావట్లేదు, ఇప్పుడు తప్పు జరిగిపోయింది అని ఇప్పుడు గగ్గోలు పెట్టి ఏడుస్తుంది దివ్యాన్ని మోసం చేశానని. అని అంటే అప్పుడే వెళ్ళి చెప్పింది తనుజ, దివ్య నిన్ను ఎందుకు తీసానంటే నువ్వు మొన్న వచ్చావు, మేము 5 వారాల నుంచి ఉన్నాము ఇక్కడ కష్టపడుతున్నాము, అందుకే నిన్ను తీసానని చెప్పింది. అర్థం చేసుకుంటుంది అని భరణి దృష్టిలో ఉన్న పెద్ద ముద్ర వేసుకున్న దివ్య మరి అర్థం చేసుకోవాలి కదా. లేచి వెళ్ళిపోయింది అక్కడ. అంటే నేను హెల్ప్ చేసినా నాకు చేయలేదని ఏడుస్తుంది. అక్కడ ఏం చెప్పాలి అంటున్నాడు భరణి గారు. ఈ సేఫ్ గేమే మానాలి. ఏడుస్తుంది ఆ పిల్ల. వెళ్ళి నువ్వు ఏడవటం కాదు, దివ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని చెప్పాలి కదా. ఏందో ఆ పిల్ల ఏడుస్తుంది, అంత అయిపోయినాక ఏడిస్తే ఏం ఉపయోగం అని భరణి గారు అంటున్నారు. అందరూ సేఫ్ గేమ్లు ఆటల్లో అసలు మెయిన్ విలను అదంతా కూడా వెనకుండా నడిపించింది. కథా కర్మ కర్త క్రియ కూడా శ్రీజ ప్లాన్ గీసింది, అమలు చేసింది. కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. ఆ ముసుగులో తనుజ కొట్టుకులాడుతూ ఉంది. ఆ ముసుగు వాడు తీరు, ఆ ముసుగులోనే ఉంచేస్తారు తనుజని. తన ఆటని తనే చేతులారు పాడు చేసుకుంటుంది. ఇప్పుడైతే వాళ్ళకి పేకల దాకా ఉంది. దివ్యకి, భరణి గారికి, ఇమ్మానుయల్కి కళ్యాణ్ కెప్టెన్ చేసిన అప్పుడే మాట్లాడుతున్నాడు భరణి. మనం ఏదో కష్టపడి తన సేఫ్ జోన్లో తీసుకొచ్చి ఆడబెడితే చివరికి వాడు కెప్టెన్ అయ్యాడని కళ్యాణ్ అంటున్నాడు భరణి గారిని ఇమ్మానుయల్తో. వాళ్ళకి ఎంత బాధగా ఉంది. తనుజ అయితే వాడు అంత బాధపడేవాడు కాదు. తనుజ ద్వారా సేఫ్ జోన్లోకి వచ్చిన అతను కెప్టెన్ అయితే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మీరు వినండి. ఇంకా తనుజ తన చేతులారా గేమ్ పాడు చేసుకుంటుందా లేదా? ఆ ముసుగులోనే ఉంటే తన గేమ్ ఏమవుద్ది? ఇంకా ఉందంటే మాత్రం ఇంకా తనుజ ఫ్యాన్స్ ఆలోచించుకోండి. చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.